బ్యారేజ్ డిజైన్ పై పలు నిపుణులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. 6-8 బ్లాకులపై పడిన డ్యామేజ్ ప్రభావాన్ని పరిశీలించి రికార్డ్ చేశారు. అన్నారం తర్వాత సుందిళ్ల బ్యారేజ్ను కమిటీ పరిశీలించనుంది. అన్నారం బ్యారేజీని కేంద్ర నిపుణుల బృందం పరిశీలిస్తోంది. సీపేజ్ సమస్య ఉన్న బ్లాక్ను కమిటీ పరిశీలిస్తోంది. నిన్న 8 గంటలకు పైగా మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించింది. 7వ బ్లాక్లోని 19, 20, 21 పియర్ల సింకింగ్ కొలతలను సేకరించారు. 20వ పియర్లో ఏర్పడ్డ పగుళ్ల కొలతలను రికార్డ్ చేశారు. డ్యామేజ్కి ముందు, డ్యామేజ్ తర్వాత తీసుకున్న చర్యలపై అధికారులు పలు ప్రశ్నలపై ఆరా తీశారు. ఫౌండేషన్లో సెకండ్ పాయిల్స్ కట్ ఆఫ్ వాల్స్ నిర్మాణాన్ని పరిశీలించారు. రాఫ్ట్ కింది భాగంలో గుంతలు ఏర్పడడానికి గల కారణాలపైన ప్రత్యేక దృష్టి పెట్టారు. బ్యారేజ్ డిజైన్ పై పలు నిపుణులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. 6-8 బ్లాకులపై పడిన డ్యామేజ్ ప్రభావాన్ని పరిశీలించి రికార్డ్ చేశారు. అన్నారం తర్వాత సుందిళ్ల బ్యారేజ్ను కమిటీ పరిశీలించనుంది. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, నిన్న మేడిగడ్డ బ్యారేజ్ ని ఎన్డీఎస్ఏ బృందం 8 గంటలకు పైగా పరిశీలించింది. ఈ రోజు అన్నారం బ్యారేజీని పరిశీలిస్తుంది. ఇప్పటి వరకు వాళ్ళు చేసిన ప్రధాన అబ్జర్వేషన్స్ ఏంటి? రాధిక, ప్రస్తుతం అయితే ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి ఆ కమిటీ 6 సభ్యుల కమిటీ ప్రస్తుతం అన్నారం బ్యారేజ్ చేరుకుంది. అన్నారం బ్యారేజ్ లోపల ప్రధానంగా 4వ బ్లాక్ లో సిపిఐ సమస్య, దాదాపు 4 చోట్ల సిపిఐ సమస్య ఉండి నీరంతా బయటికి లీక్ అవుతుంది. ఆ ప్రదేశాన్ని ప్రస్తుతం అయితే ఎన్డీఎస్ఏ టీం పరిశీలిస్తుంది. అయితే ఎన్డీఎస్ఏ బృందం వచ్చిన తర్వాత ఒక కీలక అంశం అయితే బయటకు వచ్చింది. గతంలో ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థ మేడిగడ్డకు సంబంధించినటువంటి ఆ డ్యామేజ్ తమకు సంబంధం లేదు, రిపేర్లు చేయాలంటే ఏ విధంగా ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేస్తేనే చేస్తామంటూ లెటర్ ఇచ్చిందో అదే విధంగా కూడా ఈ అన్నారం బ్యారేజ్ నిర్మించినటువంటి ఆఫ్ఘాన్ సంస్థ కూడా ఫిబ్రవరి నెల లోపల ఈ యొక్క డ్యామేజ్ కి సిపిఐ సమస్యకు మాకు సంబంధం లేదు, అది పూర్తిగా తాత్కాలిక చర్యలు మాత్రం చేస్తాము, ఒకవేళ దానికి పర్మనెంట్ దానికి సంబంధించి మరమ్మతులు చేయాలంటే మాత్రం ప్రభుత్వమే చూసుకోవాలి, మాకు ఎటువంటి రెస్పాన్సిబుల్ లేదంటూ కూడా లేఖ ఇచ్చినట్లు కూడా ఒక కొత్త విషయం అయితే బయటకు వచ్చింది. దీంతో ఇప్పటికీ అటు ఆఫ్ఘాన్ సంబంధించినటువంటి ఇంజనీర్ల బృందము, ఆ నిర్మాణ సంస్థకు సంబంధించిన అధికారులు కూడా ఈ యొక్క నేషనల్ కమిటీకి సంబంధించినట్టు ఆ నిపుణుల బృందంతో ఉన్నారు. అయితే ఈ సిపిఐ సమస్య 2019లోనే మొదటగా బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. అప్పుడు తాత్కాలికంగా ఆ గ్రౌటింగ్, కెమికల్ గ్రౌటింగ్ చేసి ఆ యొక్క సమస్యను బయటకు కనిపించకుండా చేశారు. అయితే గత నెల లోపల తీవ్ర స్థాయి లోపల ఆ 43వ వెంట దగ్గర భారీగా నీరు బయటికి ఉబ్బికి రావడంతో ఈ అన్నారం బ్యారేజ్ కూడా మేడిగడ్డ బ్యారేజ్ లాగానే సింకింగ్ సమస్య ఉత్పన్నమైనటువంటి పరిస్థితి నెలకొన్నాయి. ఈ అంశాన్ని క్షుణ్ణంగా ఈ రోజున నిపుణుల కమిటీ పరిశీలించబోతుంది. 10:30కు అన్నారం బ్యారేజ్ చేరుకున్న బృందము దాదాపు 1:30 వరకు కూడా ఈ అన్నారం బ్యారేజ్ ను పరిశీలిస్తుంది. ప్రధానంగా 4వ బ్లాక్, అదే విధంగా ఈ 2 బ్యారేజ్, అటు మేడిగడ్డ బ్యారేజ్, అన్నారం బ్యారేజ్ నిర్మాణాలు, డిజైన్లు, ఈ యొక్క బ్లాక్ల నిర్మాణం ఒకే విధంగా ఉందా లేదా అన్న దానిపైనే ప్రధానంగా వీళ్ళు దృష్టి పెట్టినారు. ఎందుకంటే నిన్న మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణాన్ని పూర్తిగా స్టడీ చేసిన తర్వాత డిజైన్ అక్కడ సరైన డిజైన్ కాదు, వాళ్ళు ఎంచుకున్న స్థలము సరైనది కాదు, ఆపరేషన్ మెయింటెనెన్స్ సరిగా లేదంటే ఒక 3 అంశాలు ప్రధానంగా నిర్ధారణకు వచ్చారు. అదే విధమైన డిజైన్ కనుక అన్నారంలో కూడా ఉంటే సేమ్ సాయిల్ కాంపోజిషన్ ఉంది కాబట్టి అదే ఆ 3 అంశాలే ఇక్కడ కూడా ఉంటాయి. కాబట్టి ఈ 2 బ్యారేజ్ల భవితవ్యం పైనే ప్రధానంగా అటు డిజైన్స్, అదేవిధంగా ఇచ్చిన రిపోర్ట్స్ ను స్టడీ చేసిన తర్వాత 3 నుంచి 4 నెలల లోపల దీనికి సంబంధించి ఒక కంక్లూజన్ రిపోర్ట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ కూడా అన్నారం బ్యారేజ్ వద్ద కూడా ఆఫ్ఘాన్ సంస్థ ప్రతినిధులను అయితే వెంటబెట్టుకున్నారు. దాంతో పాటుగా రాష్ట్రానికి సంబంధించిన ఇరిగేషన్ ఇంజనీర్లను కూడా పక్కకు ఉండాలంటూ కూడా చెప్పడం జరిగింది. అంటే కొంత రాష్ట్రానికి సంబంధించిన ఇంజనీరింగ్ అధికారులు మాత్రం కొంత అవాయిడ్ చేసిన పరిస్థితి మళ్ళీ ఇక్కడ అన్నారం బ్యారేజ్ వద్ద కూడా కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళే అసలైనటువంటి దాన్ని సూపర్వైజన్ చేయలేకపోవడం, పూర్తి స్థాయిలో రిపోర్ట్స్, జెన్యూన్ రిపోర్ట్స్ ఇవ్వకపోవడంతోనే కొంత రాష్ట్రానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఈ బ్యారేజ్ నిర్మాణంలో పనిచేసిన అధికారుల తీరుపై కొంత కమిటీ అయితే కొంత అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో వారిని కొంచెం దూరంగా ఉంచినట్టు తెలుస్తుంది. ఏదైనా కూడా మధ్యాహ్నం లంచ్ సమయానికి అన్నారం బ్యారేజ్ ఇన్స్పెక్షన్ పూర్తి చేసుకొని ఆ తర్వాత సుందిళ్ల బ్యారేజ్కి అయితే వెళ్ళబోతున్నారు. ఇక ఈ 3 బ్యారేజ్లో వాళ్ళు ఫిజికల్ గా పరిశీలించి వారికి ఉన్నటువంటి అనుమానాలు, వాళ్ళ ఫైండింగ్స్ లో తెలుసుకున్నటువంటి అంశాలు, ఈ అంశాలపై రేపు జలసౌధ లోపల
ఉన్నత స్థాయి అధికారులతో ఐఎండ్ కార్డు చీఫ్ సెక్రటరీ అదే మంత్రివర్గంతో కూడా ఆయన మాట్లాడే Right. అవకాశం కనిపిస్తుంది. సో ఓవరాల్ గా 3 బ్యారేజ్ల భవితవ్యం అయితే ఈ అధికారులు త్వరలోనే తేల్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది రాధిక. థ్యాంక్ యూ వేణు.